guys, welcome to Weekend Games. As usually, ఈ ట్రైన్ రేస్ గురించి మీ అందరికీ తెలుసు. బట్ ఈసారి రేస్లో చిన్న మార్పు. ట్రైన్తో పోటీ పడ్డం కాదు, ఎదురొచ్చే ట్రైన్కి ఎదురెళ్ళడం. ఎవడు ముందు తప్పుకుంటే వాడే లూజర్. అవిగో కార్లు నావి, కాన్సెప్ట్ నాది. Is there anybody to race? ఇట్స్ రిస్క్ డ్యూడ్, గుద్దితే చస్తారు. రిస్క్ లేకపోతే రేస్ లో కిక్కే ఉంటుంది డ్యూడ్. అందుకే గైస్, బెట్ మనీ 1:10. 10,000 కడితే 1,00,000 గెలవచ్చు. ఓ నో, నోబడీ. ఈ హైదరాబాద్ లో చార్మినార్ ఒక్కటే, గోల్కొండ ఒక్కటే, బెట్టింగ్ లో ఈ జేమ్స్ కూడా ఒక్కడే అని మళ్ళీ ప్రూవ్ చేశారు. వావ్! अरे वो नीच alias कमीने उर्फ कुत्तेगा तू ठहरना. ఎక్క హైదరాబాద్ जानते हैं कि నిన్నోడించే మగాడి గడ్డ మీద ఒకే ఒక్కడున్నాడురా. నన్నోడించేవాడా? అవునురా. ఎవడ్రా? నువ్వా? నేను కాదురా, మా లీడర్. ఎవడ్రా గల్లీ లీడర్? గల్లీ లీడర్ కాదురా, గ్యాంగ్ లీడర్. గ్యాంగ్ లీడరా? యా, ఆడు అడిగేస్తే ఆడు కనిపిస్తే 3D. వాడి వాకులో స్టైల్ ఉంటది, ఆడి ఫేస్ లో స్మైల్ ఉంటది, ఆడి కళ్ళల్లో గ్రేస్ ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆడి షర్ట్ కింద సాలిడ్ బాడీ కూడా ఉంటదిరా. అంగే పర్రా. राज, बेटिंग राज, आदमी कम, रिस्क ज्यादा. రాయ్ బస్తీ, నువ్వా నాకు పోటీ? రాయ్ బస్తీ వాడిని తక్కువ అంచనా వేకు, పిస్తా పగిలిపోద్ది. నా ట్రాక్ రికార్డులు తెలుసుకునే వచ్చావా? రేయ్, మా వాడు వచ్చింది రికార్డులు బద్దలు కొట్టడానికి రా. ఓడిపోతావు. రే మస్తీ, నాకు గెలుపిష్టం, గెలుపులో ఉన్న బలుపిష్టం, నంబర్ 1 ఇష్టం. నీలాంటోడిని ఓడించడం ఇంకా ఇష్టం. ఇదిగో 10,000. కమాన్. మస్తీ బ్యాచ్ వర్సెస్ బస్తీ బ్యాచ్. చెమట వర్సెస్ సెంటు. రచ్చ రచ్చే. జే వర్కి, జే వర్కి.
ఇదిగో కాక మనం బెట్ల గెలిచిన పైసలు. చెల్లి కాలేజ్ ఫీజు కొంచెరా. నా చెల్లెల కోసం ప్రాణాలను రిస్క్ చేసినావు కదరా. మన చెల్లెంరా. థ్యాంక్స్ రా కాక, థ్యాంక్ యూ. అన్న మరి దావత్తేనా? దానికి నేనున్నాను కదరా భయ్. చల్. చల్ చల్ దావత్. ఏంది పని మనిషి కావాలనా? అరే నేను బ్యాచులర్ రూమ్ లో చెయ్య గత్తమ్మి. నీ పెండ్లై నాకు చెప్పు, వచ్చి చేస్తా. ఇయ్య సాఫ్ట్వేర్ వాళ్ళు సాఫ్ట్ గంట చెయ్యి. చేస్తా గానీ ఆ బ్యాచులర్ పోరగాల దగ్గర పని కొప్పుకోవచ్చు కదా. ఈడెమ్మగుడు పళ్ళ మాట్లాడతారంట, మాట్లాడుకోనా? పొద్దు పొద్దున ఏంటి నాన్న? ఏం చెప్పమంటావురా? రామనారాయణ గుర్తొచ్చాడు. ఆయన ఎవరు? చూసావా, తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది, నువ్వు మర్చిపోయావు. నాన్న, మా నాన్న పేరు సూర్యనారాయణ. హా, ఓ పెగ్గు పడేసరికి 2 అక్షరాలు జంప్ అయిపోయినాయిరా. అరే బాబు, నువ్వు మాకు దొరికి కరెక్ట్గా 13 సంవత్సరాలు అవుతుందిరా. వాడు మనకు దొరకడం కాదయ్యా, మనం వాడికి దొరికి 13 సంవత్సరాలు అవుతుంది. ఏంటే? నువ్వు ఫుల్గా తాగి రైల్వే స్టేషన్లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు. సారీరా, 13 సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను. ఏంటది? థ్యాంక్స్ రా. సర్లే. ఇంకా చాలా ఆపండి. మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకేమైనా అయితే దీని పరిస్థితి ఏంటి? దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో, ఈ లోపల దాన్ని నమ్మేస్తాను నేను. చూడు నాన్న, నా బాధ ఆయనకి ఏమైనా అర్థం అవుతుందా? పిచ్చిదానా, మన ఇంట్లో 70 కేజీలు బంగారు కొండ ఉండగా నాకేం అవుద్దే. పోనీ మానేచ్చు కదా నాన్న. సరే మానేస్తావరా, నువ్వు బెట్టలు మానే, నేను బ్రాందీ మానేస్తాను. అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు, అది ఫిక్స్. నువ్వు ప్రతి నెల 1st తారీఖున అడుక్కోవడానికి వస్తావు, అది కూడా ఫిక్స్. అమ్మా ధర్మం చేతల్లే. అంటే వాడు నేను ఒకటేనా? హే, ఆడికి నీకు పోలికండి. ఆడు ఇల్లు అడుక్కుంటాడు, నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు. అమ్మో, ఓనర్ మీదనే పంచ కక్కు, నా రెంట్ కక్కు. సారీ, రెంట్లు కరెంట్లు మావాడు చేసుకుంటాడు తప్పగా. వీడు మారడు. మారటానికి నేను ఏమన్నా మనిషిని రా, తాగిపోతుంది. ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు. ఏంటి బాబాయ్? ఏముందబ్బాయ్, మీరు కిరాయి ఇస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం. ఏరా నా గొడుగు. అదే మరి కొత్తగా అడుగుతున్నాం. ప్రతి నెల మనం బెట్టేసుకుంటాం కదా. ఇంట్లో దిగిన ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు. ప్రతి నెల మనం బెట్టేసుకోవడం, నేను ఓడిపోవడం, అద్దె మాఫీ అయిపోవడం. ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వస్తి చూద్దాం అనుకుంటున్నాను. ఏరా నా గొడుగా. అది కాదు బాబాయ్. నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబు. పొద్దున్నే యోగా చేసి వచ్చాను. మంత్రి సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మొనకలు కూడా తినొచ్చాను. చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్. నువ్వు చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే. మరి లాక్ వేసుకోనా? నన్ను తప్ప ఏమైనా వేసుకో. సరే అయితే, నీ కర్మ. ఇదిగో వచ్చేసా. ఆంటీ, నా బెట్టు డబ్బు. నా పెళ్ళం నీకు పెట్టు డబ్బులు ఇవ్వటం ఏంటయ్యా? అదే మరి, మీరు ఈ నెల నాతో బెట్టు కట్టని మీ ఆవిడతో బెట్టు కట్టా. నీకే పోయే కాలం వచ్చింది, నువ్వెందుకు పెట్టి కట్టావే? అసలు కుర్రోళ్ళతో నీకేం పని? ఆపండి. మీ యాక్షన్ సీక్వెన్స్ ఇంట్లో పెట్టుకోండి. ఆంటీ, నా బెట్టు డబ్బు. ఉన్నా ఏందా జేబులో చేపెట్టాను నలుగురులా. అబ్బే బాబాయ్, నీ రెంటు నా పర్సెంట్ వస్తా. రేయ్, నువ్వు నన్ను ఆడుకోవడం కాదురా, రేపు నిన్నాడుకునేవాడు వస్తాడే, అప్పుడుంటుంది నీకు రచ్చ. వాడి చేతిలో ఓడిపోయాను. గెలుపులో ఉన్న కిక్ ఇంకెందులోనూ ఉండదు. వాణ్ణి విన్నవడమే నాకు అసలైన కిక్. అదే ప్లాన్ చేయాలి. చేస్తా. మనుషులు మొగాళ్ళే గెలిచారు. అందరి నుండి రక్క ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో, పగులు. అరే రింగ్ రోడ్ చూపెట్టి కనుగొడుతుంది. ఆ చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్ట కూడా వదిలేస్తావా? జారింది. ఓకే 6 కొడతా, డైరెక్ట్ 6. దేడి దిమాగ్ ముంగడవా. సారీ మేడం, సారీ. ఓకే రెడీ. అత్తమ్మా ఆగో. అమ్మా క్యాచ్ పడదు, డైరెక్ట్ 6.
ఓ కాకాయిగా చూపెట్టు. అన్ని 6 కొట్టానైనా. ఎరగది ఆల్ ది బెస్ట్. అన్న 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 బాల్ అలా వేసుంటారు ఒకటే 6 అంతే. 6 నేను కొడతాను రా, నువ్వు క్వార్టర్ కొట్టు. బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయమన్నా అలాగే. బాక్సులు బద్దలైపోవాలి. నానా రాజా నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది, నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్. బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది వాళ్ళకి సెకండ్ ఇస్తారేందే గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్ లో నిలబడండి బుద్ధి లేని పిల్లలారా పండి ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది నాకే ఇయ్యాలనిపిస్తుంది ఏంటా ఆంటీ, ఏదో గొలుగుతున్నావు? నాన్న తొందరగా బందు. ఏమయ్యా నాన్న ఏమైంది నాన్న? ఏమైందయ్యా? నాన్న అంబులెన్స్ తీసుకురండి. నాన్న నాన్న లేదు నాన్న, నాన్న డాక్టర్ నాన్న. కమాన్ కమాన్ లెట్స్ గో. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ప్రాబ్లమే బాబు. తాగి తాగి లివర్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. మెడికల్గా దీన్ని లివర్ సిరోసిస్ అంటారు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలం. పోనీ మందులతో ఏమైనా? మందులతో మహా అయితే ఓ నెల రోజులు మేనేజ్ చేయగలం. ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు. అమ్మా బిర్యానీ వడ్డించు. అదేం నాన్న చికెన్ ముక్కలన్నీ నా ప్లేట్లో వేస్తున్నావు? ఒరేయ్ నాకు వయసు అయిపోయింది కదా, అరగట్లేదురా. అందుకే నీకు ముక్క, నాకు రైసు, నీకు పీసు, నాకు పులుసు. ఏంటో. తినరా. ఏం నాన్న తినకుండా నన్నే చూస్తున్నావు? ఏం లేదురా, నిన్ను ఇలా చూస్తుంటే ఇంకా 4 రోజులు ఎక్కువ బతకాలనిపిస్తుంది. మీ నాన్నని బతికించుకోవాలనుందా? నువ్వా? నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్. గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు. నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నేను నచ్చడం లేదు బాస్. అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుందాం. ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వే బెట్ కట్టినా 1,00,000-2 లక్షలే గెలిచావు. కానీ ఈ బెట్లో నువ్వు విన్ అయితే నీకు కావలసిన 20 lakhs నేనిస్తా. అదే నేను గెలిస్తే నువ్వు నాకు 1 రూపీ కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు. ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు. బెట్ ఏంటి? ఈసారి కార్ రేసులు, బైక్ రేసులు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్ లో పడేయాలి. అమ్మాయి ఏంటి, లవ్ ఏంటి, అర్థం పర్థం లేకుండా. తమరే చెప్పారు కదా బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని. అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్. వాడెవడు? వాడెవడా? నాకు 2 విషయాలు ఇష్టం రా. 1 డబ్బు, 2 డబ్బు.
నేను అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు. నాకేం తెలుసు సార్, తన డౌట్ అడిగితే ఒక లెక్చరర్ గా నేను క్లియర్ చేశానంతే. డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా, పర్సనల్ గా కాదు. నువ్వు చెప్పడం నచ్చో, చెప్పింది నచ్చో, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? బస్సు వెనక, రైలు వెనక, బలిసినోడు కూతురు వెనక పడకూడదురా. బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురంటే కదిలే కోహినూర్ డైమండ్. పేరు చైత్ర, బీడిఎస్ చదువుతోంది. బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం. వాడి డాటర్ని కాలేజీకి తీసుకెళ్ళడానికి పెట్టిన సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చే జీతాలతో సికింద్రాబాద్ లో సగం వాటర్ ప్రాబ్లం తీర్చొచ్చు. సత్తి సత్తి కత్తిని నమ్ముకుంటాడు, సత్తిని నమ్ముకున్నాడు కత్తిలాగా బతుకుతాడు. అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి. థ్యాంక్స్, కరెక్ట్ టైంలో కరెక్ట్ బెడ్ తీసుకొచ్చావు. నాకు ఈ డీల్ ఓకే. బట్ ఇదంతా 30 days లో జరగాలి. 30 daysలోనా? యా, నువ్వు పెద్ద తోపు తీస్మార్కానని నీ ఫీలింగ్ కదా. బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏముంటుంది? ఈ రోజు December 2nd, 31st కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి. లేదంటే నువ్వు బెట్టింగులకి గుడ్ బై చెప్పి తీరాలి. ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్. జేమ్స్, డబ్బు రెడీ చేసుకో. నీలో ఈ ఓవర్ కాన్ఫిడెన్సే నాకు ఇష్టం. ఓవర్ కాదు, ఓన్లీ కాన్ఫిడెన్స్. అమ్మాయి గారిని గుర్తుతావరా నువ్వు? ఆర్డర్ వేయండి మేడం. అతన్ని వదిలే. అలాగే మేడం. అక్కడి నుంచి వదిలేయడం కాదు, ఎక్స్క్యూజ్ చేసి వదిలే. ఇంకొకసారి అమ్మాయి గారు నేడం తాకినా సరే నిన్ను ఇక్కడి నుంచి కాదు బిడ్డ, అక్కడి నుంచి వదులుతా. పో. దీని సెక్యూరిటీ మీద మన్నబోడు. ఇదేం సెక్యూరిటీ కాగా మనం పోదప్పా. దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది కాక? మనం వెళ్ళాల్సింది డైరెక్ట్ అటాక్ కాదు, ఇండైరెక్ట్ అటాక్. ప్లీజ్ 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 ట్రై టు అండర్స్టాండ్ మీ. నీ కాళ్ళు పట్టుకుంటా. పిచ్చా నీకు? ఎస్, ఐ యామ్ క్రేజీ అబౌట్ యు. ఏయ్, నువ్వు ఒప్పుకుంటే మరో చరిత్ర, లేదంటే రక్త చరిత్ర. ఏంట్రా బాగుతున్నావు? ఒక అమ్మాయి ఒప్పుకోకపోతే రక్త చరిత్ర. అసలు కాలేజ్ అంటే సరస్వతి దేవాలయం రా. బాసర్ లాంటి ప్లేస్ లో ఓ భారత నారిని ప్రేమించమని వేధిస్తావా? నువ్వెవరన్నా? అన్న నీకు కాదురా, నా చెల్లమ్మకి. హే గాంధీజీ, బాపూజీ, ఏంటయ్యా ఈ దారుణం? కాలేజ్ లో అమ్మాయిని చదువుకోలేని పరిస్థితికి తీసుకొచ్చి యదవులు. అసలు ఏంటండి ఇది? సారీ అమ్మా, వీడిని కొట్టపోయి నా తమ్ముని కొట్టాను. ఇట్రా కొడుతో దగ్గర తీసుకుంటాం. కందుకూరి వీరేశ్వరంగా ఏం చెప్పాడు రా? గుడివాడ అప్పాడో ఏం చెప్పాడు? గుడివాడు కదరా, గురచాడు. అరే అన్న ఫ్లోలో ఉన్నాడు నువ్వు. అన్న నువ్వు చెప్పాడు. ఏం చెప్పాడు? ఇలా ఈ టీజింగ్ చేసే వాళ్ళని కొట్టమన్నాడు. అసలు కాలేజ్ ఎంత తమాషా చూస్తున్నారా? యూత్ అంటే బీర్ కొట్టడం కాదు, ఇలాంటి నీచ్ కమ్యూనిటీ కుత్తెగాల్ని కూడా కొట్టాలి. పట్టుకోరా. ఏంట్రా, అమ్మాయిలు ప్రేమించకపోతే మొహం మీద యాసిడ్ పోసేస్తారా? క్లాస్ రూమ్ లో గొంతులు కోసేస్తారా? లేకపోతే బిల్డింగ్ పైన తోసేస్తారా? వద్దు, క్లాప్స్ కొట్టద్దు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క యాక్షన్, క్లాప్స్. హలో, నీ ఓవర్ యాక్షన్ ఆపి ఒకసారి వచ్చుడు. ఆర్ యు ఓకే? మీరిద్దరూ కలిసిపోయారా? ఇప్పుడు కలవడం ఏంటి?
వాళ్ళు ఫస్ట్ ఇయర్ లోనే కలిసిపోయారు. వాళ్ళిద్దరూ మా కాలేజ్ లోనే బెస్ట్ లవర్స్. అవునా? పెళ్లి చేసుకుంటే బెస్ట్ కపుల్ కూడా అవుతారు. ఎప్పుడైనా గొడవ పడితే ఇలా ఐ లవ్ యూ చెప్పి కూల్ చేస్తూ ఉంటాడు. మరి ముందే ఆ విషయం చెప్పొచ్చు కదా చెల్లమ్మా. నువ్వు హిట్లర్ అన్నయ్యంటూ ఇరొక్కడితో నన్ను ఎక్కడ చెప్పనిచ్చావు? క్లాస్కి వెళ్దాం పద. ఏ కాలేజ్ మంది? మంది పక్క కాలేజ్. సన్నివేశం చూసి కొంచెం స్పందించడానికి వచ్చా. ఎక్కువ స్పందించుకో, సీన్ రివర్స్ అయిపోద్ది. నాన్న కొంచెం పడుకో. అలాగే. ఏంట్రా? కాకా ఆ అమ్మాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేసావు. వెరీ గుడ్. ఆగు, ఆ అమ్మాయికి ఉన్న సెక్యూరిటీకి ఇంటి కాడ కానీ కాలేజీ కాడ కానీ కలుసు చాలా కష్టం. నువ్వు అలా తేల్చుకో. మరి ఏం లేదు కాక, వారానికి 4 రోజులు అమ్మాయి డ్యాన్స్ నేర్చుకోవడానికి వెళ్తుంది. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావనుకో పడేయటం ఈజీ. ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటుంది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవడం ఏంట్రా? నువ్వు నేర్చుకోవడం ఏంటే, నేర్పితే చాలు. నేర్పాలా? అవును కాక, చికాగో నుంచి రంగీలా అని ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు. ఆడిని పట్టుకున్నావు అనుకో పని అయిపోద్ది. ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్? అడుగురా, రంగిలా వస్తున్నాడు. ఈడేంట్రా శంషాబాద్ లో చెంచాలు ఏరుకుంటూ లెక్కున్నాడు. ఓకేరా ఫైన్. వల్ల చోటు తీసినాడు బే. నిన్ను కాదు, ఇండియన్స్ ఆల్ 1 రూపీ కాయిన్స్. అందరూ రూపాయి గళ్ళి. చిచ్చి చిచ్చి. ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. ఓ, మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యు క్రేజీ. అరే లిలీపుట్ టేక్ దిస్. అరే డెడ్పుట్ టేక్ దిస్. అరే దోబీ టేక్ దిస్. దోబీగా సార్, నా పేరు బాబీ. నీ పేరు నేను మార్చాను రా. రేయ్ నువ్వేంట్రా తోలుతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమంటున్నారు? రేయ్ మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంతరా? 40 రూపాయలు. అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. కమ్ ఆన్ ఫాలో మీ. నమస్తే నమస్తే. ఎవర్రా ఈ బ్లాక్ బెర్రీ గాళ్ళు? వీళ్ళు నైజీరియా సార్, మన డాన్స్ స్కూల్లో స్టూడెంట్స్. ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహార ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. తీసుకోండి సార్. ఏంట్రా ఫారినర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారేజ్. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్? ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, అవును. కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ? ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం తాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. అందరు అదురుద్ది. మరి అవుట్లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. లోపల మీ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా. కమ్ ఆన్. డిస్టెన్స్. ఇటు చూడు, మంచిగుందా? హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హాయ్. ఓయ్ యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. ఓ, హూ ఇస్ దిస్ స్లిమ్ డాగ్స్? రూమ్ సర్వీస్. సర్వీసా? థాయ్ మసాజ్ చేస్తారా? తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజా? తంతూ చేస్తారు. తంతూ చేస్తారా? కుడికాయ లోన్ పెట్టండి సార్. రండి, ఇదే సూట్ రూమ్. ఇదే. ఇది హోటలా? మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనేవాడు ఇక్కడ ఉంటాడా? ఆ లుక్ ఏంట్రా? ఇది సోఫారా? ఇది బల్ల మీద 2 దిండ్లు వేసినట్టుంది. ఇది ఒక రేయ్ ఏంటి సైకిల్ చేస్తున్నావేంటి? తంతు మసాజ్ అడిగావుగా. వై డు క్లోజ్ ది డోర్? సౌండ్ బయటికి రాకూడదని. ఎందుకు సౌండ్లు వస్తాయి? కుమ్మితే సౌండ్ వస్తే ఎవరిని గుమ్ముతారు? ఎందుకు గుమ్ముతారు? రంగి, ఎస్. కుమ్మితే సౌండ్ ఎందుకు వస్తుంది నేను చెప్తాగా. ఎందుకు వస్తాండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిండా షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్.
బ్రౌన్ షుగరా? యా. అది నా సూట్ కేసులో ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? అంతా కొకైన్ కంపెనీ దాని వచ్చిందిలే. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ఆహా అమ్మో అమ్మో, సూపర్ రా. పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసులో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవర్రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ మూసుకొని ఇక్కడ కూర్చోవాలి, అంతే కదా? స్టాప్ ద మ్యూజిక్. జోగి ఆ బొకే లేవరా. వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేటి ఏంటి, నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలాటి, మహా అయితే అసిస్టెంట్ అయి ఉంటావు. ఓహో, మీరు భలే క్యాచ్ చేశారే. అడుగో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుడిలో ఉన్నాడే. మాస్టర్ అంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను, మీరు చాకో బార్ లా ఉన్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్. నా పేరు కేవి. నాకు చెల్లి, అది బంగారు తల్లి. చెప్తే సిల్లీగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. 20 కేజీల? నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలు. మీకు పెద్ద ఫ్యాన్. నా ఫ్యానా? చే నీకు ఫ్యాన్ ఏంటి? రంగి. ఓహో, మాస్టర్ ఫ్యాన్ అన్నమాట. రామ్మ చెల్లి. అబ్బా అన్నయ్య, మాస్టర్ ఎంత బాగున్నాడో. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజుకి 6 సట్లు అవలేలుగా చింపేస్తుంది. సరే నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. అలాగే సార్. అమ్మా, ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళు. నేను మాస్టర్ తో చేస్తానన్నయ్య. ఏంటి? డాన్స్. వద్దమ్మా, నువ్వు లెర్నర్వే. తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ బాగుంది. కావాలంటే ఇంతో చేయి. ఆయన మీద నాకు ఆ నమ్మకం ఉంది, చేయడు. రండి. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. సట్లు తెచ్చుకున్నారా? ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రడక్షన్ అయింది. రేపు నుంచి హిప్అప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ పాప, గుర్తుపట్టావా? గుర్తు పెట్టుకోలేదు. అబ్బో, బల్బ్ కి బ్రాండ్ అంబాసిడర్ లా ఉంది. ఏంటి, కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా? మ్యాటర్ ఏంటి? మరి తింగర్ బుచ్చి వేషాలు ఎక్కువ, అసలు ఏమి తెలియనట్టు. ఎక్స్ట్రా లాపు. లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి, ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పి గంతులు చూస్తే 1-2 days లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటికి పంపించడం, బయట మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. చా, డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటరీ, అలాగే రైట్. వా, లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే. కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. What do you mean? I mean to say, मैडम, आप बाहर से बहुत अच्छा, हम तेरे लिए इधर बच्चा, हम दोनों मिले तो रच्चा. Go to hell. All is well. ఒరే, తాగి తాగి ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకున్నానని కోపంగా ఉందేంట్రా? ఊరుకో నాన్న, ఆ మందే లేకపోతే మన ఇద్దరం కలిసేవాళ్ళమా? నువ్వు లేకపోతే నేను ఇవాళ అనాథన అయిపోయావంటరా. ఆ రోజు మీరు లేకపోయినా నేను అనాథనే కదా నాన్న. ఏంట్రా అది, హిప్ హాపా లాలీపాపా? డ్రిల్ మాస్టర్లో ఏంట్రా అది ఎక్కడో? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆకుండా చేయాలి. రంగి, ఆర్ యు రెడీ? ఆపేసావేంట్రా? ఏంటి, ఏమైంది? ఆపటం కాదు నాయనా, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త మంచినీళ్ళు తాగొస్తా. రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ ఏంటి? నేను రంగీలా మాస్టర్ని కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్లెస్ అవడం నాకు అన్నీ తెలుసు.
చాలా థ్యాంక్స్ అమ్మా మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్ గా ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీకు దండం పెడతానమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. అమ్మా కుంటున్నావు ఏంట్రా? బాత్రూమ్ లో కాలు జారాను మాస్టర్. కాళ్ళు జారేవా? నేను కూడా నిన్న కాల్ చేయరా. తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి. కాలు జారానని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. మీరు ఆగండి కేబీ గారు. ఆగానండి. ఇప్పుడు ఏంటి పరిస్థితి? బోన్ మీద బోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఏంటి? ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? నువ్వు మూసుకో. పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనేమో అనిపిస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్. రేపు కంటిన్యూ చేద్దాం. మీరు చేయొచ్చు కదా మాస్టర్. అసిస్టెంట్ కి కాళ్ళు నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేనా? అవును మాస్టారు. సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నా స్లిమ్ తల్లి కోరిక. చెప్పాను కదా మోటో చొక్కా ఉందని. చూడు పాప, నేను కోచ్ని. క్రికెట్ లో కానీ, హాకీలో కానీ, బాక్సింగ్ లో కానీ కోచ్ ఆడడం ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటయ్యా, వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా. మాకు ఈ లాజిక్ లక్కర్లేదు, మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని. అడగండి. అయిపోయారు. ఓకే నేను డాన్స్ చేయాలి అంతే కదా. నాకు ఓ మంచి పార్ట్నర్తో చేసే అలవాటు. మీలో ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఉన్నారు. నేనా? నో వే. కమ్ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గర్ల్స్, అక్కడ డాన్స్ ప్రాక్టీస్ జరుగుతుంది. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. ఎలా ఉంది నా టచ్? రాత్రి నిద్ర పట్టిందా? నువ్విలాగే నాతో పెట్టుకున్నావనుకో, నీకు నిద్రే లేకుండా పోతుంది. బెదిరిస్తావా? ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చైత్ర, డాటర్ ఆఫ్ బళ్ళారి ఇక్కడ. రాజ్, బెట్టింగ్ రాజ్. మ్యాటర్ ఆఫ్ లవ్ ఇక్కడ. హమ్ ప్యార్ కే లియే కుచ్ భీ కరేగా. ప్రేమ నాతో ఓడిపోతా. డాక్టర్ పాప, గెలుపు తప్ప ఓటమే లేదు నా జీన్స్ లో. ఏంటి వెళ్ళిపోతున్నావు? ఇంకో 5 నిమిషాలు నాతో మాట్లాడితే పడిపోతానని భయమా? చూడు బస్తీ, కలర్ఫుల్ డ్రెస్సులతో 4 స్టెప్పులేసి కట్టింగ్ ఇచ్చినంత మాత్రాన పడిపోయే క్యారెక్టర్ కాదు చైత్ర. నీ జీన్స్ లో ఏదో గెలుపుందంటున్నావు కదా, ఓ పంచే. ఐ లవ్ యూ 3 పదాలు కాబట్టి 3 టెస్టులు పెడతా. ప్రేమ పరీక్ష? నువ్వేవైనా అనుకో, నో ప్రాబ్లం, డిస్టింక్షన్ లో పాస్ అవుతా. రేపు మా ఫ్యామిలీ అంతా బర్త్డే షాపింగ్ కోసం జీవీకే మాల్కి వెళ్తున్నాం. అక్కడ నా పేరెంట్స్, సెక్యూరిటీ అందరి ముందు నాకు లవ్ లెటర్ ఇచ్చి ప్రపోజ్ చేయి. అప్పుడు ఆలోచిస్తాను నీ గురించి. కంపెనీస్ నన్ను మడతేయడానికి ప్లాన్ కాదు కదా. ఆల్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ కదా. అంత ఇంగ్లీష్ నాకు తెలియదు కానీ నీకు లెటర్ ఇస్తా, నీ లవ్ బుక్ లో మొదటి పేజ్ తెరిపిస్తా. కల్ మాల్ మే మిలేంగే. బట్ ఆన్ వన్ కండిషన్, నువ్వు మా వాళ్ళని కొట్టినా, మా వాళ్ళు నిన్ను కొట్టినా నువ్వు ఓడిపోయినట్టే. పెట్టావా ఫిట్టింగ్? ఓకే చల్ దేఖ్ లేంగే. ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. బాయ్. డాడీ నాకేం ఇప్పిస్తావు? నీ పుట్టినరోజుకి నీకు ఇప్పిస్తాను రా. ఓకే, థ్యాంక్ యూ డాడీ. రే బల్లారి. ఎవడ్రా నువ్వు? అక్కడికి వచ్చి చెప్పనా, ఇక్కడ నుంచి చెప్పినా పర్వాలేదు. రేయ్, వాడిని ఇలా పంపించండ్రా. ఏంటి ఆ బల్లారి? ఈ సెక్యూరిటీ ఏంటి, ఈ రౌడీలేంటి, ఈ గన్నులేంటి, గస్తీ ఏంటి? బయటికి రావడానికి అంత భయమా?
రేయ్ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసు బే, బల్లారి. అయినా అదేంట్రా ఇంకే పేరు దొరకనట్టు ఊరు పేరు పెట్టుకున్నావు? మార్చుకో. పుచ్చు లేచిపోద్ది. రేయ్ గంతి, ఎవడ్రా నువ్వు? రాజ్, బెట్టింగ్ రాజ్, ఆద్మీ కమ్ రిస్క్ జాదా. అంకుల్, మీ అమ్మాయిని ఎప్పుడు కలిసాను, ఎక్కడ కలిసాను, ఎలా పడిపోయాను? నేను అందరిలా కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్. మీ అందరి ముందు మీ అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి వచ్చాను. बेबी, दूध में चावल मिले तो खीर कहते हैं और तुम जैसा प्रेमी मिले तो तकदीर कहते हैं. I love you. తప్పకోండి దుబ్రి ఛానల్ తప్పకోండి. సారీ సార్, ఇది దమ్ముంటే దుమ్ము లేవు అనే టీవీ రియాలిటీ షో. టీవీలో వస్తుంది డాడీ. అవును. Yes, baby. సార్ సెలబ్రిటీకి షాక్ అనే కార్యక్రమం సార్ సండే టీవీలో వస్తుంది. మీరు చాలా బాగా చేశారండి. సారీ సార్, మీరు ఈ ప్రోగ్రామ్ లో స్పెషల్ పర్ఫార్మెన్స్ చేసి గెలుచుకున్నారు. సర్ఫ్ ఎక్సెల్. ఆగో, ఈ ప్రోగ్రామ్ డైరెక్టర్ ఎవడ్రా? Please come. కాన్సెప్ట్ కన్సీవ్డ్ అండ్ డైరెక్టెడ్ బై వివి పూరి. ఈ సర్ఫ్ ఎక్సెల్ వేసి ఈ నొత్తకండ్రా. అమ్మా ఏంటి మీ ముక్కు మీద దెబ్బ తగిలి? అమ్మా సర్ఫ్ ఎక్సలెన్స్ ఉతుకుతూ నేనే కాల్దారి పడ్డా. నీకు ఈ బాధ ఎందుకమ్మా? హాయిగా మా చెల్లి బట్టలు ఉతుక్కు బతకొచ్చు కదా. నీ చెల్లి బట్టలు నేను ఉతకాలా? ఏ నీ చెల్లెలు వేసుకునేది బట్టలు అనుకుంటున్నావు బాబు? టెంట్లు గుడారాలు నాయనా. నీ చెల్లెలు బట్టలు నేను ఉతకలేను రోయ్. ఎక్కడికి? అక్కడ ప్రాక్టీస్ కి టైం గుడ్. కాఫీ వెళ్ళమ్మా. హాయ్ చేతు, నిన్న మనం ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది? చాలా చీప్ గా ఉంది. చీప్ కన్నా? లేకపోతే నువ్వు నీ దమ్ము చూపిస్తావనుకున్నాను కానీ దమ్ముంటే దుమ్ములేపు ప్రోగ్రామ్ చూపిస్తావనుకోలేదు. క్యా కరు చేతు, నువ్వు కండిషన్స్ అప్లై అంటే నేను కామన్ సెన్స్ అప్లై చేశా. అవి స్ట్రీట్ స్మార్ట్, ఎవరైనా చేస్తారు. సరే, రెండో టెస్ట్గా మీ ఇంటికి వచ్చి నీకు ఫ్లవర్ ఇస్తా. మా ఇంటికి వస్తావా? నట్టింటికి వస్తా. 4 ఫ్లోర్లు, 8 హాల్లు, 20 బెడ్రూమ్లు, 200 మంది సెక్యూరిటీ, కత్తులతో కాపలా, గన్నులతో గస్తీ. నువ్వు మా ఇంటికొచ్చి నాకు పువ్విచ్చి ప్రపోజ్ చేస్తావా? ఖచ్చితంగా. దొంగలా గోడ దూకి కాదు, దొరలా గేట్ బద్దలు కొట్టుకుంటూ వస్తా. చిరుతున్నాయి చిత కొట్టుకుంటూ వస్తా. కొట్టొచ్చు, నువ్వెవరినైనా కొట్టొచ్చు, కానీ నిన్నెవరూ కొట్టకూడదు. ఫిట్టింగ్ అద్దరింది. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పడినా, ఒక్క బ్లడ్ డ్రాప్ అయినా ఈ లవ్ మ్యాటర్ ఇక్కడే ఆపేస్తా. విల్ సీ. యుల్ సీ. మొన్న రియాలిటీ షో చూసావు, రేపు రియల్ షో చూస్తావు. అగైన్ ఐ విష్ యు వెరీ బ్యాడ్ లక్. థ్యాంక్ యూ. వస్తాడా? అంత ధైర్యం ఉందా? రేయ్ నువ్వా? మళ్ళీ ఏ రియాలిటీ షో చేయటానికి వచ్చావురా? ఈసారి రియల్ షో చేయడానికి వచ్చాను బాబాయ్. యా, నా స్వీట్ హార్ట్, నా దిల్ కి ధడ్కన్, నా జానుకి ఫ్లవర్ ఇవ్వడానికి వచ్చా. అసలు నీ కేర్ ఆఫ్ ఏంట్రా? బల్పు సన్ ఆఫ్ గెలుపు. టైం వేస్ట్ చేయకుండా పక్క తప్పుకుంటే నా డార్లింగ్ కి ఫ్లవర్ ఇచ్చేసి వస్తా. ఒక్కడుగు ముందుకేసి చూడరా. రే, నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తారా? ఒక్క అడుగు నాది ఆపి చూడు. ఎక్కడ నా అడుగు ఆగితే అక్కడి నుంచి వెనకెళ్తా. రేయ్, నువ్వు మాట మీద నిలబడేవాడివైతే వేరే అడుగు ముందుకి. ఏనా ఇజ్జత్ కి సవాల్ అయ్యి వేరా. రేయ్, నేనేం జోకేశానరా అంత నవ్వుతున్నావు? లేకపోతే ఏంట్రా, తాటి చెట్టు అంత ఎత్తు, పాపికొండంత ఛాతి, తెలంగాణ దమ్ము, కోనసీమ గట్సు, రాయలసీమ గట్సు, ఇవన్నీ పెట్టుకుని వీళ్ళు ఇంకా గన్నులు తీశారంటే
నువ్వు పిరికి గొడ్డువైనా అయ్యుండాలి, నేను నీకంట పవర్ఫుల్ అయినా అయ్యుండాలి. రేయ్ గంచు పడేండ్రా, గంచు పడేండ్రా, పడేండ్రా గంచు పడేండి. వార పొలాల్లో మన టైం బాగాలేదన్నా. నాది కాదురా నీది. పడేండ్రా గంచు, పడేండి పడేండి గంచు, గంచు పడేండ్రా, ఇందులో పడేండి. వాడు లోపలికి వెళ్ళినా పర్లేదు, ఆ పువ్వు మాత్రం లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. I love you. Raj, betting Raj. आदमी कम, रिस्क ज्यादा. సత్తే అన్నా ఏం జరిగినది, ఏం జరిగినదిరా? ఆ టీవీ ఛానల్లో వచ్చి అమ్మాయికి పువ్వు ఇచ్చిపోయినానా? వాడు పువ్విస్తుంటే మీరేం పీకినా? అన్నా వాడి చేతిలో నుంచి పువ్వు లాక్కుంటానికి ట్రై చేసావన్నా, వాడిని కొడతానికి ట్రై చేసావన్నా. ఇట్టా కొట్టినారా? అవునా, ఇట్లనే కొట్టిండు. Okay, girls. Bye. See you tomorrow. Yeah. చూసావా నేను పడేయడం ఎంత ఈజీను. లెటర్ అయింది, ఫ్లవర్ అయింది, లవ్ నాకు దగ్గర అయింది. తెలివిగా లెటర్ ఇవ్వడం, మా నాన్న ఇంట్లో లేడని తెలుసుకుని వచ్చి ఫ్లవర్ ఇవ్వడం టచ్ అవ్వలా. చా ఒకసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో. కండ తక్కువ, కట్టింగ్ ఎక్కువ. ఈసారి నేను నీ దగ్గర రావడం కాదు, నిన్నే నాతో తీసుకెళ్తా. గంట 2 గంటలు కాదు, రోజంతా తీసుకెళ్తా. నీ జీవితంలోంచి నీకే ఒక రోజుని జ్ఞాపకంగా ఇస్తా. ఇంపాసిబుల్. బయట చూసావుగా, సెక్యూరిటీ డబుల్ అయింది. చూడు డాక్టర్ పాప, ఒక్కసారి మనం డిసైడ్ అయ్యాక బందోబస్తు పెరిగినా, బందూకులు పెరిగినా భయపడే క్యారెక్టర్ కాదు నాది. నీ సెక్యూరిటీ మధ్య నుంచే తీసుకెళ్తా. అందరూ చూస్తుండగా ఎవ్వరికి ఏమాత్రం డౌట్ రాకుండా తిరిగి నేను మీ ఇంట్లోనే డ్రాప్ చేస్తా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది నీ లవ్ ట్రాక్. ఈసారి నువ్వెవరినైనా కొట్టొచ్చు, ఎవరైనా నిన్ను కొట్టొచ్చు. ఆ తర్వాత నువ్వు బ్రతికుంటే ఆలోచిద్దాం. ఓస్ నా పాన్స్ పౌడర్ డబ్బా, ఐ లవ్ యూ చెప్పడానికి రెడీగా ఉండు. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. పేపర్స్ పంపగానే క్లియరెన్స్ వస్తుంది. ఏయ్ సతీ అన్నా, షాపింగ్ కాడకొచ్చినోడు, ఇంటి కాడకొచ్చినోడు ఎట్నుంచైనా రావచ్చు, ఎలాగైనా రావచ్చు. అన్ని దిక్కుల కన్నేసి ఉండాలా. ఆ కళ్ళోడిది ఈసారన్నా వాడు ఏం చేస్తాడో తెలుస్తున్నా. నువ్వు తీయాలని పెట్టుకుంటా. బాయ్ నానా. బాయ్ రా బంగారం.
ఏంట్రా గోల? ఆ పోనీ అనే అటు ఇటు కాని వాళ్ళు ఏ మన కార్ లేవి? హలో నిన్నే, మన సెక్యూరిటీ ఎక్కడ? నాకేం తెలుసు మేడం. నువ్వా? నువ్వెప్పుడొచ్చా? దిగండి మేడం. బిడ్డ మీరేంట్రా? బ్రదర్ ఏకే పాల్ ది ట్రాన్స్లేటర్ మై సెల్ఫ్ మోజెస్ ఆ కార్లో మీరు ఎవర్రా? లేదు బిడ్డ, మా కార్లోనే మేము ఉన్నాం. కావాలంటే నెంబర్ ప్లేట్ చూడుడి. సువార్త సభలకు మేము వెళ్తుంటే మీ కాన్వాయ్లో మా కారు కలిసి మిమ్మల్ని ఎన్నో చూసినట్టుంది. మనం అందరం దేవుని బిడ్డలమేగా మై సన్. అలా ఏడుపు వేసుకొని చూడకండి. మా కోసం కాదు, మీకోసం, తప్పిపోయిన మీ అమ్మాయి గారి కోసం ఏడువుడి. ఏందిరా నువ్వు చెప్పేది? నిజమన్నా? నా కంట్ల ముందే పంటెక్కినది కదరా. కాలేజీకి వచ్చాక కనపట్లేదన్నా. అక్కడంతా ఎతకండి. ఏయ్ పళ్ళు తీయండ్రా. నువ్వు మామూలుడివి కాదు. చెప్పాను కదా, నీ టైట్ సెక్యూరిటీ మధ్య నుంచి తీసుకెళ్తాను. నో కాలేజ్, నో రౌడీస్, నో గన్స్. ఈ రోజంతా స్వేచ్ఛగా గడిపే. నా టెన్షన్ నీకు అర్థం కావడం లేదు లాయరు. ఇది ప్రెస్ కి పబ్లిక్ కి తెలియాల్సిన విషయం కాదు. ఆ కమిషనర్ గారికి చెప్పు, కమిషనర్ కి చెప్పు. చైతన్య వచ్చిందనా? తప్పుకోబే, ఇప్పుడు రండి. నేను కాదు బే, నువ్వు ఫినిష్, నీ ఉద్యోగం ఫినిష్. కాల్చండి సార్, కాల్చండి. మీ కూతుర్ని రక్షించి పూల్లో పెట్టి తీసుకొచ్చినందుకు ఇక్కడ కాల్చండి. అన్నా వీడి మాటలు అస్సలు నమ్మొద్దన్నా. నువ్వేం చెప్తావు బే? వీడేం చెప్తాడు నేను చెప్పనా సార్? మొన్న అమ్మాయికి లెటర్ ఇచ్చి టీవీ షో అన్నాడు, పువ్వు ఇచ్చి రియల్ షో అన్నాడు. ఇవాళ రాత్రి ఏదో ట్విస్ట్ ఇచ్చి నైట్ షో అంటాడు. వీడో పెద్ద కంత్రిగాడు అన్నా అంటాడు. అంతే కదరా? ఏదో నవ్వు వేసుకుని చెప్పా. ఏం చెప్పినా నమ్మొద్దనా? బ్లడ్ లోనే యాక్టింగ్ ఉందా? నువ్వేం చెప్తావా? దెమ్మడి అని కొడతాడు, హ్యాండ్ ఇస్తాడు. డమ్మా డక్క అని తిడతాడు, ఏదో మాయ చేస్తాడు. వీడో పెద్ద గ్లాడియేటర్ గాడు అన్నా అంటావు. అంతే కదరా? చెప్పుకో. అసలు ఎవడరా నువ్వు? సబాష్! ఈ ప్రశ్న నా డాష్ గార్డెన్ అడిగారా సార్? నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను? అన్నా వీడేం చెప్పినా నమ్మద్దన్నా. చైతన్యని కిడ్నాప్ చేసింది వీడేనా? హలో, కాదని చెప్పానా? అసలు కాదని చెప్పానా? చేదు నేనే కిడ్నాప్ చేసిందా? ఎందుకు? మీ చుట్టూ ఇంతమంది సన్నాసులు ఉన్నారని చెప్పడానికి. సార్, లక్షలు ఖర్చు పెట్టి ఇలాంటి లవ్ ఫుడ్ గాల్ని పోషించడం కన్నా నా లాంటి నిరుద్యోగ గురించి ఒక్కసారి ఆలోచించండి సార్. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో కనీసం ఒక్క అప్లికేషన్ తగ్గుద్ది. చేతుని ఎక్కడ వదిలేస్తారో నీ బండి కూడా అక్కడే వదిలేస్తా. బండి తెచ్చుకో. వస్తాను సార్. చేతు బాయ్. రేపటి నుంచి ఈ పొజిషన్ మార్చండి రా. పొజిషన్లు మార్చమన్నాడంటే మన ఉద్యోగాలు పోయినట్టేనా? నాది కాదు, నీది. హలో, ఎవరు? ఏంటి వాయిస్ గుర్తుపట్టలేదా? నేనయ్యా. సారీ బైరడ్డన్న. నీకు శుభవార్త బళ్ళారి. గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ తెచ్చేసా. ఇక మన శంకుస్థాపనకి ఆ ఒక్కటి తప్ప ఇంక ఏ రకమైన అడ్డంకులు లేవు. అట్లానే బైరడ్డన్న. ఏంటి మాటలో ఏదో తేడా కనపడుతుంది? శంకుస్థాపన టైం దగ్గర పడతా ఉంటే
నా మనసు ఏదో కీడు శంకిస్తా ఉన్నది. పొలిటికల్ గా పొజిషన్ లో ఉన్నానయ్యా, అన్నీ నేను చూసుకుంటాలే. ప్రాబ్లం అది కాదు పైలట్ అన్న. ఎవడో చైతమ్మని ప్రేమిస్తున్నానంటూ ఎంట పడతా ఉన్నాడు. అమ్మాయి మన చేయి జారిపోతుందేమోనని భయంగా ఉందన్నా. ఈ 4 రోజులు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. ఆడి జోలికి వెళ్ళమోక. జనవరి 1 తర్వాత ఆడి సంగతి చూద్దాం, సరేనా? అట్లని బైరెడ్ అన్న. జనవరి 1 ఖచ్చితంగా ఏర్పాటు చేయగలరా? ఖచ్చితంగా డాక్టర్. మా ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ఆపరేషన్ ఎప్పుడనేది ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే, వెళ్ళొస్తాం. బాయ్. హలో. ఏంటి బాస్ నీ కాన్ఫిడెన్స్? ఆపరేషన్కి డబ్బు రెడీ చేస్తానని చెప్పావంట. నీకో బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బళ్ళారి చైత్రని కాలేజ్ మాన్పించాడు. బర్త్డే అయ్యేంత వరకు బయట అడుగు పెట్టకుండా సెక్యూరిటీ టైట్ చేశాడు. నీ డెడ్ లైన్ కి నీ ఫాదర్ లైఫ్ లైన్ కి ఇంకా 3 డేస్ టైం ఉంది. రెడీ టు ఫేస్ ఇట్. బాయ్. హలో. హలో. పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుంది? అదో పెద్ద స్టోరీ, తర్వాత చెప్తాను. తర్వాత కాదు, ఇప్పుడు నేను నీ దగ్గరికి వస్తున్నాను, మనం కలవాలంతే. నో వద్దు, ఈ టైంలో రిస్క్ వద్దు. చూడు చేతు, నువ్వు చెప్పిన 3 టెస్టులు అయిపోయినాయి. ఇప్పుడు ఆ మాట చెప్తే వినాలని ఉంది. ప్రేమించిన విషయం టెన్షన్లోనో ప్రెషర్లోనో చెప్పేది కాదు. డిసెంబర్ 31 నైట్ నేను డాన్స్ స్కూల్ దగ్గరికి వస్తాను. రాత్రి 12 గంటలకి ప్రపంచమంతా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ఉంటారు. సరిగ్గా అదే టైంకి నేను నీకు ఐ లవ్ యూ చెప్పి నీతో కొత్త జీవితానికి వెల్కమ్ చెప్తాను. ఆ క్షణాల కోసం ఈ క్షణం నుంచి వెయిట్ చేస్తా. బాయ్. ఇంత పొద్దున్నే ఫోన్ చేసావేంటి బాస్? నీకు ఒక షాకింగ్ న్యూస్ ఇద్దామని. డిసెంబర్ 31 నైట్ ఎగ్జాక్ట్ 12 o'clockకి ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పడానికి డాన్స్ స్కూల్కి వస్తుంది. నువ్వు డబ్బు తీసుకుని అక్కడికి వచ్చాయి. నీ కళ్ళతో చూసి చెవులతో విని డబ్బు నా చేతిలో పడితే కానీ. పదండి. సార్, బైరెడ్డి గారు ఇంకా రాలేదేంటండి? రావడం లేదు. ఢిల్లీలో పార్టీ మీటింగ్ అని ఆగిపోయినాడు. ఏంది కూల్ డ్రింక్ అన్నా. కూలింగ్ అదిరా, ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చినావా? ఐసెస్ తీసుకొస్తా అన్న. మందు పోసి తీసుకురా. టైం రా, టైము. హే, 12 కావస్తున్నది. త్వరగా పోయి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. చైతు కనిపించట్లేదండి. సరిగ్గా చూడు. చూశానండి, కనిపించట్లేదు. అయ్యిందిరా, నేననుకున్నదే అయ్యిందిరా. ఏమైంది? ఏంటి ఏమైంది? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది, అందుకే వీళ్ళతో గొడవద్దు, వెళ్ళిపోదాం. నువ్వు చేసిన షోలు చాలు, వదిలే. నీకు రచ్ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు తెలుసుకో.
ప్లీజ్. మీకేమైనా పిచ్చా? ఏంటండి మీరు చేస్తున్న పని? ఆవేశంలో కన్న కూతురే చంపుకుంటారా? కూతురా? అవును. ఎవర్రా కూతురు? ఎవడికి రా కూతురు? అసలది నాకు పుట్టిన కూతురే కాదు. ఏంటండి మీరనేది? దాన్ని ఇన్నాళ్ళు ప్రేమగా పెంచిందే ఈ రోజు చంపడానికి. వాడు తీసుకెళ్తోంది మామూలు ఆడపిల్లని కాదు, 10,000 కోట్ల ఆస్తిని. అది ఎక్కడుందో తెలిసిందా? సార్ సిటీలోని అన్ని చెక్ పోస్టులని అలర్ట్ చేశాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ పంపించాం. ఫ్యాక్స్లో ఫోటోలు కూడా పంపించాం. గంటలో అమ్మాయి గారు ఎక్కడుందో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది కాదు, తెలియాలి. అంకుల్ చెప్పండి. ఆ కుర్రాడు పక్కన ఉన్నాడమ్మా. దూరంగానే ఉన్నాడు. అన్నీ మనం అనుకున్నట్టుగానే జరుగుతున్నాయి. నువ్వు జాగ్రత్త. సరే అంకుల్. అమ్మా, ఆ ఫోన్ అంత సేఫ్ కాదు. సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేసే ఛాన్స్ ఉంది. నువ్వు దాన్ని అక్కడ పడేసి. అలాగే. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. ఐమ్ ఎ ఫ్రీ బర్డ్. చైతు ఎంత ఉల్లాసంగా ఉంది, ఎంత ఉత్సాహంగా ఉంది. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కున్నావు? హే, ఏంటి నాకెంత ఆనందాన్నిచ్చి నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవుల్లో పడేసావు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు. నిన్నటి దాకా సైలెంట్ మోడ్లో ఉండేదాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బాగుంది. రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ. ఆ 3 words చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే అది చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్, మా వాళ్ళే, దొరికితే చేస్తాం. రేయ్, ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా? సార్, జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. రేయ్, అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోర్టుకి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్మెయిల్ చేసి నీ ప్లేస్లో డాన్స్ మాస్టర్గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్, ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకా. రేయ్, చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాను సార్. వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. రేయ్, ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? రేయ్, తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు
మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను రా. వాడు ఎక్కడ సచ్చాడో ఏంటో, ఈ తింగరదానికి మనం తగ్గించాడు. ఏయ్ ఫోన్ ఇవ్వు. ఫోనా? అర్జెంట్గా ఇంటికి చేయాలి. సారీ, ఆ టెన్షన్లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నామో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఓ క్రాప్. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? యా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కగానే మెత్తగా పట్టుకున్నావు. పట్టు ఏనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? ఎక్స్క్యూజ్ మీ. హూస్ దిస్ ఫారెస్ట్ గమ్స్? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. ఐఎమ్ పాపారావు ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యేంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM కూడా కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? బళ్ళారి గారు మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి, అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నారా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. రేయ్ ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇడి లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపియ్య. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం.
మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, I can't push it. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా హే ఫెటికాప్, పెట్రోల్ ఇంకొచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. ఎస్. అస్సలు ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడి కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడేవాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేడా? సార్ మీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేను ఇట్లా వచ్చినా అంతే కదా. స్మార్ట్ టాప్, అందుకే ఎర్లీ ఏజ్ లో ఎస్ఐ అయిపోయారు. మళ్ళీ ఎందుకు కొట్టారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వాళ్ళతో జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగ్గా చెప్పు. ఏమిరా హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలో నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది, వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతాడు. రాజు నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు, ఏంటి మళ్ళీ అదే సౌండ్. సో బ్యూటిఫుల్, ఇట్స్ అమేజింగ్. పద స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే.
కోసం 13 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. శంకుస్థాపన రాయి పాతాల్సిన నాడు ఇలా చేతులు కట్టుకుని కూసునేలా చేసిందది. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి మన ప్రాజెక్టుకి బలిస్తాను బైరెడ్డన్నా. ఇంకా చాలా ఆపో. నువ్వు ఎట్టా ఆవేశపడతావనే నేను ఢిల్లీ నుంచి దిగింది. బళ్ళారి, కత్తులు చేయలేని పని గన్నులు చేస్తాయి, గన్నులు చేయలేని పని బాంబులు చేస్తాయి, బాంబులు కూడా చేయలేని పని నా బాబు చేస్తాడు. రాయ్ సార్, దుబాయ్ నుంచి అని పిలిపించు. అలాగే సార్. ఇప్పుడు చిన్న దరిద్రుడు ఎంట్రీ. పవర్ ఉంది, పోలీసులున్నారు, రౌడీలున్నారు, అందరూ ఉండి ఏం పీకుతున్నారు? పోలీసుల్ని, చెక్ పోస్టుల్ని అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతమయ్యేదాకా దానికి దూరంగా దూరంగా ఉండు, దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో, రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు? వదలను, దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబు చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో, ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు ఈ పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను. కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. తమ్ముడు, చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10? రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగా. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే, ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. అర సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్లో ఈ దాబానే ఇటు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సరే కానీ బాబాయ్, నాకు అర్జెంటుగా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్కి వెళ్ళి నాకు 4 హలో ఫాస్ట్కి వెళ్ళి 4 రోటీలు అండ బుర్జీ తీసురా. ఏ సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్, ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. తీసురా.
ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో ఫోనా? అర్జెంటుగా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా. సార్ మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దొంగలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరూ దోమలపేట దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో తమ్ముడు, ఆరామ్సే బాత్ కరో, అర్జెంట్ ఏం లేదు. ఇదిగోనమ్మా చిల్లీ చికెన్ చపాతి. థ్యాంక్ యూ బాస్. యు ఆర్ వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపరాబండి. నీ అబ్బా ఎక్కడ చచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చికిపోయింది. డబ్బులు ఏంట్రా నవ్వుతున్నావు? ఏ ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే కానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే. చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయ్యానో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? ఒరే నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందాలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావని భయపడేవాడిని. కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులిచ్చి నీ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలని కాపాడేటరా. ఏంట్రా ఇది? పెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు, గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా
నేను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను. జేమ్స్! రేయ్, చెయ్యి వదిలేస్తావా? నీ ప్రాణాలు వదిలేస్తావా? పదండి.
అమ్మోని! చెర్రీ! I love you! రాజ్! రే జేమ్స్, తన పేరు అమ్ము అని నీకెలా తెలుసు? మా అమ్మ నాన్న తప్పించి నన్ను చెర్రీ అని పిలిచేది అమ్ము మాత్రమే. ఈ డాలర్ కూడా తనే ఇచ్చింది. అంటే అంటే నువ్వు సూర్యనారాయణ గారి కొడుకువా? గాడ్, ఉండు, ఒక్క నిమిషం ఉండు. హలో నాన్న, రాజ్ ఎవరో కాదు, సూర్యనారాయణ గారి కొడుకు నాన్న. పద, హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడు నేను బతకడం ఇంపార్టెంట్ కాదు, ఒక నిజం బతకడం ఇంపార్టెంట్, ఒక ఆశయం బతకడం ఇంపార్టెంట్. ఆ రోజు ఊరందరికీ పట్టాలు పంచుతుండగా జరిగింది ప్రమాదం కాదు, ప్రమాదంగా సృష్టించారంతే. మా నూరు రాయదుర్గం. ఆ గ్రామ ప్రజలకి కనిపించిన దైవం సుంకులమ్మ అయితే కనిపించే దేవుడు మీ నాన్న సూర్యనారాయణ. మీ నాన్న రఘుపతి గారు కాలేజ్ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం వల్ల మీ నాన్న మాట కోసం రఘుపతి గారు తనకున్న 3000 ఎకరాల్ని రాయదుర్గం కూలీలకి కౌలుకిచ్చి వాళ్లకు బతుకుదెరువు చూపించారు. వ్యాపారం కోసం రఘుపతి లండన్ వెళ్ళిపోయాక ఆయన బావమర్ది బళ్ళారికో బంగారం లాంటి నిజం తెలిసింది. సార్, మీ గెస్ చాలా కరెక్ట్. మీరు అనుకున్నట్టు ఈ మట్టి ఈ ఏరియాలోది. ఏ 3000 ఎకరాలైతే రఘుపతి గారు రైతు కూలీలకి కౌలుకిచ్చారో అందులో ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది. తవ్వి అమ్ముకుంటే ఇంట్లో బాత్రూమ్స్ కూడా బంగారంతో కట్టించుకోవచ్చు. అన్నా, ఈ జనానికి అనుమానం రాకుండా ఉండకోసమే పైన పవర్ ప్రాజెక్టు, కింద మన ప్రాజెక్టు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఈ ప్రాజెక్ట్ కట్టేది మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, మీ బిడ్డల బతుకులు బంగారం చేయడం కోసమేనని జనాన్ని ఒప్పించారు. ఫ్యాక్టరీ పడిందంటే ఇంకా మన పిల్లల బతుకులు బంగారమే. ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు అంతా అబద్ధమని, నేలతల్లి గుండెల్ని తవ్వి ఇనుప ఖనిజం అమ్ముకోవడానికే ఇదంతా ఉపాయమని ఎన్నో విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించారు మీ నాన్న. ఇనప ఖనిజం పడితే మాకేంది, బంగారం పడితే మాకేంది. మా గిన్నెలో ఇంత మొత్త పడాలయ్యా, మా దారిని మమ్మల్ని వదిలేయ్యా. కానీ గొర్రె కసాయివాణ్ణి నమ్మినట్టుగా ప్రజలు బళ్ళారి మాటనే నమ్మారు. ఏందయ్యా ఇది? వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళు పసిబిడ్డల్లాంటి వాళ్లే, మనమే మార్చుకోవాలి. రఘుపతి లండన్ నుంచి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతా. వాడు నా మాట కాదంటూ. ఎక్కడే నిజాన్ని శంకుస్థాపనకొస్తున్న రఘుపతికి చెప్పేస్తాడోనని రాత్రికి రాత్రే మీ నాన్నని ఎత్తుకెళ్లారు. రఘుపతి ఊరు వదిలి వెళ్లే వరకు నోరు విప్పితే నిన్ను మీ అమ్మని చంపుతానని బెదిరించారు. ఆ తర్వాత రోజు రఘుపతి గారు లండన్ నుంచి వచ్చారు. ఊరందరి కళ్ళు రఘుపతి గారి కోసం చూస్తుంటే ఆయన కళ్ళు మాత్రం మీ నాన్న కోసం వెతికాయి. సూర్యనారాయణ వేస్తాడనుకున్నాను. ఏడి బళ్ళారి వాడు పేదోళ్ళకి మేలు జరిగితే మొక్కు తీర్చుకుంటానని శ్రీశైలం వెళ్ళాడు. ఓహో, ఏదైనా ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నేనొచ్చానని తెలిస్తే సూర్యనారాయణ ఆలస్యంగా రాడే అని అనుమానించాడు.
ఆ అనుమానంతోనే ఇంటికెళ్ళాడు. మీ అమ్మ పెట్టిన కన్నీళ్లతో జరిగింది తెలుసుకున్నాడు. స్నేహితుణ్ణి కాపాడుకొని బళ్ళారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. వద్దు, పొండి, ఊరొదిలి వెళ్ళిపోండి. బళ్ళారి అవమానంతో ఊరిని వదిలాడు కానీ బావ ఆస్తిని వదులుకోలేకపోయాడు. మన ఊళ్ళో ఈ రోజు నుంచి కౌలుదారులుండరు, పట్టాదారులే ఉంటారు. వచ్చే పౌర్ణమి రోజు నా కూతురు చైత్ర పుట్టినరోజు. ఆ రోజు సుంకులమ్మ సాక్షిగా నా కూతురి చేతుల మీదుగా మీకు పట్టాలిచ్చి మిమ్మల్ని శాశ్వతంగా రైతుల్ని చేస్తాను. మీరు అనుకున్నట్టుగా ఆ కుటుంబానికి ప్రమాదం తలపెడితే యావదాస్తి ట్రస్ట్కి పోతుంది తప్ప మీకు దక్కదు. ఏ క్లాస్ గానే ఏదో ఒక బొక్క ఉంటుంది కదంటయ్యా, కాస్త ఎత్తుకు చూడు. ఒక్క అవకాశం ఉంది. రఘుపతి గారి తదనంతరం ఆస్తి ఆయన కూతురికి వెళ్తుంది. అవును, 18 సంవత్సరాలకి ఆ పిల్లకి మైనారిటీ తీరిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్క సంతకంతో ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. తెల్లవారితే కూలీలంతా రైతులవుతారు. తెల్లవారింది. ఊరంతా పండగ వాతావరణంలో బయలుదేరారు. కానీ నువ్వు కలువపూలకు వెళ్ళగానే దారుణం జరిగింది. ఈ రోజు నుంచి నేను మావయ్యని కాదు, మీ నాన్నని. ఆస్తి కోసం అమ్ము నక్కును చేర్చుకుని తండ్రయ్యాడు బళ్ళారి. బతికిన వాళ్ళని బెదిరించి బాణాసంచా కాలుస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదం జరిగిందని ఊరిని పోలీసుల్ని నమ్మించాడు. నీళ్లతో తడవాల్సిన నేల నెత్తురుతో తడిసింది. మట్టి కోసం పోరాడిన మీ నాన్న మట్టిలోనే కలిసిపోయాడు. జరిగింది ఇది అని చెప్పడానికి మీ నాన్న లేరు. ఇప్పుడు అవకాశం నీకొచ్చింది. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇప్పుడు అర్థమైంది. ఇదిగో ఆ 3000 ఎకరాల దస్తావేజులు. వెళ్ళు, మీ నాన్న కోరిక నెరవేర్చు. జేమ్స్, హాస్పిటల్కి వెళ్దాం పదా. బళ్ళారికి ఫోన్ కొట్టండ్రా. ఏంటే, నన్ను చూస్తే భయం వేయడం లేదా? నువ్వు నాన్నవి కాదని, మా నాన్నని చంపేసిన రాక్షసుడివని తెలియగానే భయం పోయింది. ఇంతప్పటి నుంచి పెంచాను. నేను నాన్నని కాదని దానికెలా తెలిసింది లాయరు? సరిగ్గా తను మేజర్ అయిన రోజు రాత్రే ఇంట్లోంచి పారిపోవాలన్న ఐడియా దానికి ఎట్ట వచ్చింది లాయరు? నన్ను అడుగుతున్నారేంటండి? నాకేం తెలుసు? నీకు తెలియకుండా నీ కొడుకు జేమ్స్ ఫారెస్ట్ లో ఏం చేస్తున్నాడ్రా? నీకు తెలియకుండా నీ కొడుకు దీన్ని కాపాడడం కోసం ఎందుకు పడి చేస్తున్నాడ్రా? తెలుసురా, నేను పంపితేనే నా కొడుకు అమ్మును కాపాడటానికి ఫారెస్ట్కి వెళ్ళాడు. యుద్ధంలో గెలవాలంటే ముందు చనిపోయేది సైనికులే నాన్న అని చెప్పి మరీ ప్రాణాలు తెగించాడ్రా. అసలు ఈ కథకి ఆక్సిజన్ పోసిందే నేను. ఏంట్రా అలా చూస్తున్నారు? మీలాంటి వ్యధలు చేసిన పాపాలంత తొందరగా మర్చిపోరు. ఒక్కసారి చేసింది గుర్తుకు తెచ్చుకోండి. ఆస్తి మీ సొంతం కావాలంటే 15 సంవత్సరాలు మీరు ఓపిక పడ్డారు. తను మేజర్ అయితే ఆస్తి మీ సొంతం చేసుకోవచ్చని ఆ రోజు మీకు చెప్పింది మీ మేలు కోసం కాదురా,
అమ్ము మీ నీడలో సేఫ్గా ఉండటం కోసం ఎదిగే తన వయసుతో పాటు నిజాన్ని నూరిపోశాను. తను మేజర్ అయ్యే లోపు మాకు మగాడు కావాలి. అందుకే కత్తిలో ఉండే పదును, బుల్లెట్ లో ఉండే పవరు, బాంబులో ఉండే విస్ఫోటనం ఈ 3 బస్తీ కుర్రాళ్ళలో చూసి మీకు మొగుడుగా సెలెక్ట్ చేశాం. రే, నా పక్కనే ఉంటూ నా ఉప్పు తింటూ ఎట్టా చేసావరా ఇదంతా? నిన్ను చూసే నేర్చుకున్నాను బళ్ళారి. చంపరా! 1000 గడపల్లో దీపాలు వెలగాలంటే మన ఇంటి దీపం ఆరిపోయినా పర్లేదన్నాడురా నా కొడుకు. కానీ చంపే ముందు మీరందరూ ఏమవుతారో ఆలోచించుకోండి. ఏంట్రా ఆలోచించేది? నీ బస్తీ నా కొడుకు వచ్చి మా ఇంట్లో దీపాలని ఆరుతాడా? బస్తీ నా కొడుకు కాదురా కుర్రాడు. రాయదుర్గం గుర్తుందా? 3వ వార్డు, 4వ వీధి, పంచాయతీ ఆఫీసు పక్కిల్లు, సూర్యనారాయణ కొడుకేరా కుర్రాడు. సూర్యనారాయణ కొడుక? ఏంట్రా అడు సూర్యనారాయణ కొడుక? ఏంటి శరీరంలో సునామీ వచ్చిందా? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? పేదవాళ్ల కన్నీళ్లకు కరిగి ఆ సూర్యనారాయణ కొడుకునే మాకు కలిపాడు. ఇప్పుడు వాడు బయలుదేరుంటాడు. కాదు, నా మొగుడు బయలుదేరుంటాడు. అడుగులో అడుగేస్తూ, జనం కోసం ముందడుగేస్తూ, జూను విడిచిన పులిలా, జూలు బెదిల్చిన సింహంలా, సీమగడ్డ మీద పోలో గుర్రలా దూకపోతున్నాడు రా. కొడుకు మాట్లాడో. ఇది వాడికి హ్యాండ్ ఓవర్ చేసిన డాక్యుమెంట్స్ తీసుకుని రాయదుర్గానికి రమ్మను. ఎక్కడి నుంచి అయితే వాడు తప్పించుకున్నాడో అక్కడే వాడిని ఫినిష్ చేస్తాం. లేకపోతే ఇది ఇక్కడే దచ్చది. మాట్లాడో. హలో నాన్న, నేను అమ్ముని తీసుకుని రాయదుర్గం వస్తున్నా. రాజుని పేపర్లు తీసుకుని అక్కడికి వచ్చేయమను. అమ్ము చచ్చిపోతుందన్న భయంతో చెప్పలేదురా. అక్కడికి వెళ్ళి మీరు చావబోతున్నారన్న ఆనందంలో చెప్పారు. అదే నడక, అదే పొగరు. మీ నాన్నని చూస్తున్నట్టుగా ఉండదు. అదే ఊరు, అదే ప్రజలు. కానీ ఇప్పుడు ఇక్కడ జరగబోయేది చరిత్ర అవుతుంది. పిల్లకాకివి చరిత్ర రాసేంత వయసు కాదురా నీది. రాయ్ ముసలోడా, చరిత్ర రాయడానికి వయసుతో పని లేదు. ప్రజల అండుంటే చాలు. అది మాకు ఎప్పుడూ ఉంది. ఏం చూసుకుంటా నీకింత పొగరు? రేయ్, ఏదో చూసుకుని తొడలు కొట్టే టైప్ కాదురా నేను. ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో దస్తావేజులు. అమ్ము ఎక్కడా? అమ్ము ఇక్కడ లేదు. ఎక్కడుందో ఇక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఎవ్వడూ నోరు విప్పడు. అక్కడ చూడు. పాపం 13 సంవత్సరాల క్రితం ఇదే నేలలో కలిసిపోయారనుకున్న మీరు బతికుండారని తెలవగానే పరుగెత్తుకొచ్చినారా జనం.
మాకు ఆస్తి కావాలి, వాళ్ళకి నువ్వు కావాలి, నీకు మీ నాన్న ఆశయాన్ని పూర్తి చెయ్యడం కావాలి. వా అన్నట్టు నువ్వు బెట్టింగ్ లో కింగ్ వంట, గెలుపు తప్ప ఓటమి తెలియదంట. అందుకని అబ్బాయి, మనం ఒక పందెం వేసుకుందాం. అందులో నువ్వు గెలిచావనుకో, అమ్ము నీదే, ఆస్తి నీదే. పెంచిన తండ్రి ప్రాణాల కోసం నా ప్రాణాన్ని పందెంగా పెట్టా. కన్న తండ్రి కల నిజం అవడం కోసం ఎన్ని ప్రాణాలైనా తీస్తా. తీయటం కాదు, ప్రాణం పొయ్యాలి. 10 నిమిషాల్లో పోయే ప్రాణాన్ని కాపాడగలవా? 10 నిమిషాల్లో చచ్చేది ఎవరనుకుంటున్నావా? అరవకు. ఏ ఊరి కోసం మీ వాళ్ళందరూ ప్రాణాలు వదిలారో అదే ఊళ్ళో నీ అమ్ము ఉంది. సుంకులమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, 1000 గడపన్న ఆ ఊళ్ళో నీ అమ్ము ఏ గడపలో ఉందో కనిపెడితే చచ్చిన మీ నాన్న ఆశయం బతుకుతుందిరా. వెళ్ళో. అది సూర్యనారాయణ పెట్టంటే. ఎప్పటిదాకా కరెంటు కోత చూసాం, వరి కోత చూసాం, ఊరికి ఓచ కోత అంటే ఏంటో చూపించు బాబు.
అమ్ము. నీ చేతుల మీదుగా పట్టాలు పంచాలన్న మీ నాన్నగారి కోరిక ఎన్నాళ్ళకి నెరవేరింది. ఆ పెద్దోళ్ళిద్దరూ మీ కడుపున కవల పిల్లలై పుట్టాలమ్మా.